హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏ చెట్టు కన్నా ఎవరు పెట్టుకుంటా ఏ గుండు కన్నా తలకాయ గుర్తుకొని నా ప్రాణం తీసుకుంటా అడవిలో ప్రయాణం అయిపోతున్నది చచ్చిపోతున్నాడు. గంగ ఒడ్డుకి ఎప్పుడు వచ్చిందో అదే గంగ ఒడ్డు కాడికి వచ్చి గంగ దుర్గరామని ఎప్పుడు ఉపయోగంగా గంగలో మునీశ్వరుడు స్నానం చేసిండు. స్నానం చేసి గంగ ఒడ్డు ఎక్కుతున్నాడు. కన్న తల్లి సీతాదేవి చూసి అన్నాడు, ఓ బిడ్డ ఏమి కష్టం వచ్చింది, ఏం బాధ వచ్చింది, ఎందుకొరకు గంగ దుర్గి చచ్చిపోవాలనుకుంటున్నావు? నా బిడ్డ చచ్చిపోతున్నాను ఎప్పుడు బాధపడుతున్నావు? చావు పరిష్కారం బిడ్డ ఎన్నేళ్ళు ఎదురప్పది సాగు తప్పది కన్న తల్లి కట్టలేసుంటారు హత్తమందు బిడ్డ పునరభిజనం పుట్టి వారికి సాగు తప్పది సచ్చినవాడి ఇప్పుడు కదా పోవాలి. నా బిడ్డ ఒక మాట ఎక్కుతున్న బిడ్డ పిల్లగాళ్ళు లేకపోతే ప్రాణం తీసుకుంటే నీకు భగవంతుడు వచ్చింది బిడ్డ తప్పకుండా సంతాన పరమాడు వెళ్తాడు. నా మాట విన్నట్టయితే బిడ్డ గంగరావులను తలగట్ట చాలా హరియేసి బిడ్డ గంగ తీరవంతి కనబడుతున్నది అందమైన శివలింగము. తలగట్ట చాలా హరియేసి గంగ పట్టుకున్న శివలింగాన్ని పూజ చేస్తే అక్కడ ఏ దేవుడన్నా వచ్చి ఏ దేవతన్నా వచ్చి నీ కడపలో ఇద్దరు కొడుకులతో బిడ్డ బలం అడిగెడతాడు. నా మాట వినిపించాలి. భగవంతుడు ఎప్పుడు మా మనుషులను చెప్పాను. భగవంతుడి స్వరూపుని తీరు చెప్పింది. ఆయన తల్లి ఎవరు ఉన్నది సీతాదేవి. ఉన్నవాడ సత్యము అందుకరకే అన్నయ్యా. దేవుకేమో కొండి ఎంత విషము, పాముకేమో కోర ఎంత విషము, ఈ మానవులకు మీరు వెళ్ళా విషయమే. అందుకరకే అంటే లోపలికి ఇప్పటికే 3 శాపలు తప్పదు, 3 శాపలు తప్పదు, అడి లోపల ఉన్న కొండ కొండ శాపలు తప్పదాడ. ఈ ఉన్నవాడ సత్యం అనుకున్నది. అన్న తల్లి సీతాదేవి దగ్గర కాడికి వచ్చింది. గంగరాలు స్నానాలు చేసి గంగరావు దిగింది. కనబట్ట స్నానాలు చేసి గంగ పట్టుకున్న శివలింగం కాడికి వచ్చింది. ఆ ఒకటి కాడికి వచ్చే వరకు విడలాగస్తూ ఇక్కడ పట్టి కాడలాగస్తూ కాలబట్టున్నది. తీసింది వెంకటి పార్వతి సుందరంలో శుద్ధి చేసింది. చేసి
ఎక్కడున్నవయ్య గల్ల గంట కోటి మంత్రముల గలవాడ వండ కింద కప్ప గోదావరి పెట్టే భారణ కర్తము అన్నరయ్యా శివశంకర
శ్రీరంగం ఓనంది మానంది కాశీ గయ్యా యమలవాడ పుణ్యక్షేత్రాలు తిరిగిండ్రు ఎన్నో దేవతల పూజలు చేసిండ్రు ఎన్నో మొక్కులు పెట్టిండ్రు ఎన్నో వ్రతములు పట్టిండ్రు ఎన్ని పూజలు చేసినా ఎన్ని సేవలు చేసిన మొక్కలు దేవుడు లేదు మునుగనుకుంటాం లేదు భార్య భర్తలు ఎన్ని సేవలు చేసినా ఎన్ని పూజలు చేసినా మరి ఒకడు రాలేదు వరమోడి కట్టలేదు పలకుడు మెచ్చలేదు పలమోడి కట్టలేదు తిరిగి తిరిగి వశకాంతుల శివుడికి పాడుపడ్డ పరమేశ్వరుని గుడి లోపల భార్య భర్తలు పూజలు చేస్తే సేవలు చేస్తే వాళ్ళ యొక్క కంట నీరు ఎండుకొండ కైలాసపతికి మేళ అందింది ఏమిటి విచిత్రం ఎండుకొండ కైలాసం లోపల 1 గంటలు 2 గంటలు అవుతున్నాయి ఎవరిని అర్థనాలు అనుకోని లోకాల శంకరుడు పిరికడి ఆపాలు బట్టి గోరడు బంటారు బట్టి అరిచేతులు కొట్టుకొని అరిచేతులో అంజనం వేసి ఎప్పుడు చూస్తున్నాడు అరిచేతులు లోపల శంకరునికి ఏమేమంటారు చూడండి ఇక్కడికి దగ్గర అది భూలోక నగరం అంటే సామాన్యమైన పట్టణం కాదు అది సిలికపోయిన పట్టణము ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు సిలికపోయిన మహారాజు సిలికపోయిన మహారాజు భార్య సీతాల దేవాల కడుపులో మన కొడుకు 2 కొడుకులు ఉండగా మరి బిడ్డ పొలం కొరకు నా పాడుపడ్డ గుడి లోపల ఆ పూజలు చేస్తానని తెలుసుకున్నాడు ఆ పరమశివుడు నువ్వు ఎంతటి సత్యవంతురాలే బిడ్డో బిడ్డ భార్య భర్తలు సత్యవంతులు బిడ్డ సామాన్య తీరుడు మీరున్నారు పలికి మొక్కవారు లోపల కాలప్పరు మీరు నా పాడుపడ్డ గుడిని పాడికి తెచ్చిన బిడ్డ దిక్కులేని గుళ్ళ దీపాలు పెట్టిండ్రు ఇక ఒక్క క్షణం అయితే భగవంతుడు రాడా అని నా గుడి లోపల మన్ను పోసిన రాళ్ళు కొట్టిన కొట్టేటి వానలు కొట్టాయి పండేటి పంటలు వండాయి ఆ మిన్ను గురువది మన్ను వండబోదు ఇక భగవంతుని మరి నేను ఉండాలి సంబంధం అయిపోతుంది దాని కడుపు లోపల ఎంతమంది కొడుకులున్నా ఎంతమంది బిడ్డలున్నా ఇచ్చి వస్తానని మళ్ళొక్కసారి ఆ చేతులు చూసుకోవంగానే మరి సీతాదేవి గర్భవాసం అంది ఇదివరకు 2 కొడుకులు 2 కొడుకులతో బిడ్డ పొలం కొడుకు పూజలు చేస్తుంది కానీ బిడ్డ పుట్టే సంతాన పొలం అని అంటే ముందుగారు మళ్ళా 1 కొడుకు పుడతాడు ఆ కొడుకుతో బిడ్డ పుడుతుంది 2 కవల పిల్లగాళ్ళు ఉన్నారు అన్నాడు ఆ శంకరుడు ఈ కొడుకు పొలం ఉన్న బిడ్డ పొలం కవల పిల్లగాళ్ళ ఒడిగట్టి వస్తారా అని ఆ లోకాల శంకరుడు అవి ఎట్లా వస్తున్నాడే భూలోకము ఎట్లా వస్తున్నాడు నందనందన ముకుందా
ఎందుకు కచ్చేదని అడగంగానే ఆ నాయన మరి సిరికపోయిన పట్టం నా పేరు సీతాదేవి నా భర్త పేరు సిరికపోయిన మహారాజం తండ్రి బిడ్డ కన్న తల్లి సీతాదేవి అయినా సిరికపోయిన భర్త వేడుతున్నాడు నా భర్త సిరికపోయిన మహారాజు నా పేరు సీతాదేవి నా గర్భాన పుట్టిండు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పార్వతి రాజు చిన్న కొడుకు సూర్యసేన మహారాజు అయ్యో ఇద్దరు కొడుకుల తోడా సంగమయ్యా మరి బిడ్డ ఉంటానంటే మళ్ళీ ఒక కొడుకు ఉంటాడు ముదిగాడు తర్వాత బిడ్డ నీకు కవరా బిడ్డలమ్మా నా బిడ్డ కవరా బిడ్డలమ్మా నా బిడ్డ ఒక బిడ్డ ఒక కొడుకు నా బిడ్డ ఒక బిడ్డ ఒక కొడుకు నా బిడ్డ ఒక పిల్లగల సంతానం ఉన్నది బిడ్డ ఇవ్వండి ఇస్తా దాని పిల్లగలను ఉడితే ఆమె మీకు సీతమ్మ బాధలు తిరిగే కట్టం లేక ఎల్లమ్మ అవయవ బాధలు మీకుంటే బిడ్డ ఎన్ని బాధలు పడ్డా మంచిదేనంటే సంతానం ఇస్తానంటే ఎన్ని బాధలు పడుతున్నది ఇక పట్టు అన్నాడు లోపల చేరుకున్నా పట్టు అన్నాడు లోపల చేరుకున్నా పక్కని శుక్రవారం అగలూడు బిడ్డ షెట్ అందుకున్నదాని షెడ్ల చెంప దెబ్బ కొట్టి మత మతాన మాయమాయంటి కొండల్లో పెట్టిండు అశంకరుడు కన్నతల్లి సీతాదేవి ఏమనుకున్నది నాకు వదలలేదు సాక్షాత్ పరమశివుడే వచ్చి నా గర్భాన ఇద్దరు కొడుకులు ఉండగా వాళ్ళ కొడుకు బిడ్డ సంతానం ఎట్టిందని కన్నతల్లి సీతాదేవి ఏడు దశలు అనుకోని ఆమె ఎడంతాలు ఎడలకు వచ్చింది సీతాదేవి ఎడలకు వచ్చింది త్రివిష్టానం వేసి త్రివస్త్రం వేసుకున్నది వస్త్రాలు కట్టుకొని అందంగా తయారై ఉచ్చారణ పీడ వేసుకొని ఎప్పుడు ముచ్చుందో అందుకనే అంటారు అక్కడికైనా ఇక్కడికైనా ఎక్కడి కాలంలో 9 గడియల పిల్లగల అందరూ కన్నతల్లి అమ్మవారు శకుంతలదేవికి కన్నతల్లి శకుంతల అమ్మవారు సీతాదేవికి ఆ ఒక గడియలు నిండుతుంటే గర్భం ఏర్పడుతున్నది ఓ రామ ఎట్లా ఏర్పడుతున్నది నాకు ఆనందం ఆనందం ఆనందమాయే
బాధేశనా పెద్ద పెళ్లిగాడ రాంగా మంచిగా ముద్దగారలు తిన్నదబ్బా ఎన్ని గారలు తిన్నాడు 2 ప్లేట్ల ముద్దగారలు తిన్నది ఒక్క బాంబేషనా మీ పంత బక్కలకు బక్కలే శెక్కలకు శెక్కలే పిచ్చలకి వలిగిపోతుంది అమ్మ ఓ ఏందో ఏదో తెల్ల పాములు పట్టిస్తాను ఏమనిపిస్తాంది ఓసి కాదు రాజస్థాన్ తెప్పించిన నీకేం భయం లేదు అవునే అది కాదే ఏంటిది నేను ఇప్పుడు నీళ్ళు వాసుకున్నా అంటున్నా అంటే నేను అంత కలిసిదాన్ని ఏమో బిడ్డను వేసినట్టు పిల్ల జాగ్రత్తలకి ఏడక నేను కూడా రాంగ పోసుకొని వచ్చిన ఉడుకు నీళ్ళు సల్లీలు పోసుకొని వచ్చిన ఓ స్నానం చేసినావా ఆ నీళ్ళు కాదమ్మా మరి గంగ నీళ్ళ నేను ఇప్పుడు పొట్టతోటున్నాను అంటున్నా అమ్మ పొట్టకొచ్చిందంటరా ఇంత పొటాషును యూరియా కలిపి చల్లితే అమ్మ కంకెడు గొలుసు పెట్టుకొని తెల్లారటలకు చిట్ట కొట్టినాలే దాసి పొట్టకతే ఎక్కడ ప్రయోగించేది మంత్రులు పొట్టకత కావాలని తరెక్కన్నా అంటలే వానవా నేను పొట్టకొచ్చినా నేను అంటున్నా ఇట్లున్నా అని అంటలే వానవా అది కాదే ఏంటిది నేను ఇప్పుడు గర్భావతి నిన్ను అంటున్నా ఓహో నీకు బొత్తాయిందానవా బొత్తాయిందానవా ఇక కాలం మారింది కంప్యూటర్ కాలము కలవీళ్ళ రోజు ఇంటర్నెట్ కాలము ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ని తీర్లు వచ్చినాయి సమాజం మారింది మీరు ఎప్పుడు మారుతారే నేను ఎప్పుడు మారమా బాల మీద సత్తం ఎప్పటికి ఉందా గీనే ఉంటాం అంతేనా అది కాదే భగవంతుడు మెచ్చింది నాకు 2 కొడుకులు ఉండగా 20 ఏళ్ళ వయసులా బాగా కొడుకు బిడ్డలు 2 కవల పిల్లలను ఇచ్చిండు కొన్ని రోజులైతే నేను మళ్ళా మమ్మీనైతా మా ఆయన అవుతాడు అమ్మ అవుతావు నేను డాడమ్మనైతే పుల్లడి పుల్లడిగా బుద్ధి పుడుతుంది పుల్లడి పుల్లడిగా బుద్ధి పుడుతుంది మా బంగారు తరడు ఆ గోడ కూర్చున్నాడు అక్కలేమో ఈడున్నాడు బావలేమో ఇంటికాడ ఉంటాడు పూర్వ పచ్చడో ఈ రాత్రి నేను దొంగోదరో భయమని నేను రాత్రి పోతే ఈ రాత్రి బావలు నైట్ చేసే కాడ కూడా రేసి ఉంటారు ఛార్జింగ్ మీద ఉండి నా నువ్వు పోకడం మా పోత కానీ ఈ రాత్రి దొంగోదరో భయం ఉంటది నా దగ్గర మంచి మంచి పుల్లటి కూరలు ఉన్నాయి నీకు కావాలంటే పెడతా ఏం కూరలు ఉన్నాయమ్మా నిమ్మకాయ కంటే పుల్లటి చింతకాయ కంటే పుల్లటి రేకాయ కంటే పుల్లటి నోట్ చేస్తే ఊరిని ఊరాలు రొట్టెలు కొట్టుకుంటది నువ్వు చెప్పాలే పుల్లటి కావాలంటే ముక్కుల్లో పక్కన తీసి నోట్లేసుకో ఫుల్గా బబ్బులు కానీ తాగినట్టు తాగితే మస్తు టేస్ట్ ఉంటాయి ఫుల్గా ఉంటాయి అవా అనవా పెద్దవా నీకేమెరకనావా నేను ముక్కుల్లో పట్టు నేను 10 మంది పోరగాళ్ళగా అన్నా 10 మంది పోరగాళ్ళ కంటే వాళ్ళకు నంజు రోగం ఉన్నదా దగ్గు రోగం ఉన్నదా పిడిస రోగం ఉన్నదా నా పోరగాళ్ళకు మా పలకు పోయేలా చింత గింజల గట్టిగా ఉండేది పోరగాళ్ళు కానీ ఏం చేయాలన్నా శివ తక్కువ అయింది ఎందుకే పుట్టా పెట్ట గడ్డ పెట్ట గుడ్డలు కప్ప పుట్టా పెట్ట గడ్డ పెట్టలు గుడ్డలు కప్ప అన్నట్టు పోంగ 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 ఎనమండుగురు చచ్చి 2 మిగిలి రావా ఆ 2 కొడుకులు ఎడున్నరే ఇక నా కొడుకులు సురకాలు ఇంకా 2 వారాలు నిలబడే కూడా దూరం బడికాడ గుడిచ్చేది ఓహో అయినకేం పేరు పెట్టామమ్మా తిండిపోతు ఇప్పటికి తిండి తిండి అని సత్తరికాయలు వీడు తాగబోతు మా బాయి ఎప్పటికి తాగబోతు కూడా తిండిపోతు మరి నీ పేరు మోదోపు నీ మొగలి పేరు దున్నపోతు మీ ఇంటి పేరు చేరిపోతు మీ తల్లి పోతే ఉన్నాయి నా ఇంట్లో అన్ని పోతే ఉన్నాయి నీకు పోతు కావాలంటే ముదిరిన పోతు కట్టబడిన పోతు నాది ఆ పోతు పెద్ద పోతు ఇంటికి ఆ పోతుని తీసుకపోను ఈరప్పని పోతాది ఈరప్పని ఎట్లుంటాడు ఆ పోత అట్లనే ఉంటది